ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం శ్రీ శక్తి ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ మనకి అందరికీ కూడా తెలుసు రకరకాల మిషనరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయని. సో దానితోటి ఆ మిషనరీ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్గా గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనకి బల్బ్ తయారు చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని బిజినెస్ మోడల్గా పెట్టుకొని దాంట్లో లాభం ఎంతవరకు ఉంటుంది, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు శిరీష గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం శిరీష గారు. నమస్తే మేడం. సో మరి బల్బ్, ప్రతి ఒక్క ఇంట్లో బల్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది లేకుంటే మనం ఏ పని కూడా చేయలేం. సో ఆ బల్బ్ తయారు చేసే విధానం, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఒక్కసారి మా కోసం. ఓకే మేడం, కంపల్సరీ. ఇది వచ్చేసి బల్బ్ మేకింగ్ మిషన్ మేడం. ఓకే. ఇవి వచ్చేసి మెటీరియల్ అండి, మనకి ఇట్లా సపరేట్గా వస్తాయి మెటీరియల్స్ వచ్చేసి. సో మెటీరియల్తో పాటు మీరు మాకు ఈ ఎక్విప్మెంట్తో పాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారంట? ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే, దీని ప్రాసెస్ చూపిస్తాను. డెఫినెట్గా. ఈ వైర్స్ ఉన్నాయి కదా మేడం, జస్ట్ ఇట్లా దీని లోపల వైర్ కనిపించేలా కొంచెం ఇట్లా, అంటే అది నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇట్లా కొంచెంగా వస్తుంది. వచ్చినప్పుడు మనం సాల్టరింగ్ చేయడానికి అంత వీలవ్వదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓకే. రెండు కావాలి మేడం బల్బ్ మేకింగ్కి. ఓకే. ఇది వచ్చేసి మెయిన్ మిషన్. ఇది వచ్చేసి మనం జస్ట్ ఇట్లా అటాచ్ చేసుకున్నాం కదా, ఇది ఊడిపోకుండా ఫిక్స్డ్గా ఉండడానికి ఓకే ఈ మిషన్ యూజ్ చేస్తాం మేడం. ఇది జస్ట్ ఇట్లా అంటే ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఫిక్స్ అయిపోతుంది. నార్మల్గా ఇట్లా ప్లేట్స్ ఇవి, ఈ వైర్స్ ఉన్నాయి కదా మేడం, ఈ వైర్స్ అనేది ఈ హోల్లో నుంచి పైకి వచ్చేలాగా దీంట్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలండి? ఇది ఏంటంటే మనం నార్మల్గా జస్ట్ ఇట్లా అంటే ఊడిపోకుండా ఉండడానికి దీంట్లో ఇది ఫిక్స్ అయ్యేలాగా ఈ మిషన్తో చేసుకోవాలన్నమాట. పొజిషన్ మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలి మేడం. ఓకే. జస్ట్ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అది దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే. ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత మనకి సాల్టరింగ్ బిల్స్ ఉంటాయి మేడం. ఓకే. కొంచెం గమ్ అప్లై చేసుకోవాలి. ఇది ఆ ప్లేట్ మీద పెట్టడానికా అండి? ఎస్ మ్యామ్. ఓకే. వైర్స్ అనేది ఈ హోల్లో నుంచి పైన తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎల్ పాయింట్ ఉంటాయి కదా సాల్టరింగ్ చేసుకోవడానికి అనమాట. ఓకే. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. చిన్న స్క్రూస్ ఉంటాయి మేడం, ఇది ఊడిపోకుండా ఉండడానికి స్క్రూస్ పెట్టుకోవాలి. ఇది స్క్రూస్ ఫిట్ చేసుకునే మిషన్ మేడం. ఓకే. ఓ, ఫిక్స్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు సాల్టరింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి సాల్టరింగ్ గమ్ మేడం. ఓకే. అది దేనికండి ఆ సాల్టరింగ్ గమ్? వైర్ కనెక్షన్ ఇవ్వడానికి. ఓకే, వైర్ ఫిక్స్ చేయడానికి. ఇప్పుడు ప్లస్లో మైనస్లో ఇప్పుడు మనము వైర్ ఏదైనా కరెంట్ పాస్ అవ్వాలి ఏమనంటే రెండు అటాచ్ చేసుకోవాలి. మన గమ్ వచ్చేసి సాల్టరింగ్ గమ్ ఉంటుంది. ఓకే. ఇది జస్ట్ ఒక 2 minutes అట్లా హీట్ అవ్వనివ్వాలి. ఇవి 2 వైర్స్ ఉన్నాయి కదా మేడం, ఒకటి ఎండ్ పాయింట్ దగ్గర, ఓకే, ఎండింగ్లో
సాల్టరింగ్ చేసుకోవాలన్నమాట. బయటికి వైర్ అనేది బయటికి వచ్చింది అనుకోండి, బల్బ్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే. కరెక్ట్ పొజిషన్లో మిడిల్లో సాల్టరింగ్ చేసుకోవాలి. ఓకే. ఒకటి సౌత్ వైపు, ఇంకోటి నార్త్ వైపు. కరెక్ట్ ఫిక్సింగ్ లోనే ఉంటేనే మనకి బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది. కొంచెం మిస్టేక్ అయినా కానీ అది బ్లాస్ట్ అవుతుంది. ఓకే. జాగ్రత్తగా చేసుకోవాలి. ఇట్లా సాల్టరింగ్ చేసుకోవాలి మేడం. ఎండ్ పాయింట్ దగ్గర ఈ జస్ట్ ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా మనకు, ఈ పాయింట్స్ టచ్ అవ్వకుండా ఈ ఎండ్ పాయింట్ దగ్గరే టచ్ చేసుకోవాలన్నమాట. సాల్టరింగ్ చేసుకోవాలి. సో ఇలా వైర్స్ అనేవి సాల్టరింగ్ డైరెక్షన్ ప్రకారంగా సౌత్ అయితే సౌత్, నార్త్ అయితే నార్త్ ఖచ్చితంగా క్లియర్ గా పెట్టాలి. ఈ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ ఈ బల్బ్ తయారు చేయడానికి ఎంత అమౌంట్ పడుతుందండి ఇండివిజువల్ బల్బ్ ఒక్కటి తయారు చేయడానికి? యాక్చువల్లీ మనకు బల్బ్ ఒకటి అంటే నార్మల్గా మెటీరియల్కే ఖర్చు ఉంటుంది మేడం. మిషన్ బై చేసుకుంటే మాత్రం మెటీరియల్ అంతా మన దగ్గర నుంచి ఫ్రీగా సప్లై అవుతుంది కాబట్టి బై బ్యాక్ కూడా ఉంటుంది. లేదు మేమే మార్కెటింగ్ చేసుకుంటాము, నార్మల్గా మిషన్ ఒకటే పర్చేస్ చేసుకుంటాం అన్న వాళ్ళకి మెటీరియల్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది మేడం. ఇది ఫిక్స్ సాల్టరింగ్ అయిపోయింది కదా మేడం, అయిపోయిన తర్వాత ఇది అటాచ్ చేసుకోవాలి. ఓకే. సో బల్బ్ అనేది తయారైపోయింది. సో మనం ఇండివిజువల్గా బల్బ్ తయారు చేయడానికి ఒక 10 రూపీస్ పడుతుందండి? పడుతుంది. సో అదే మరి బయట సేల్ చేసి మనకి ఎంత లాభం ఉంటుందంటే? యాక్చువల్లీ మన దగ్గర మేకింగ్ చేసుకోవడానికి 10 రూపీస్ అనుకోండి, బయట ఎవరైనా మార్కెటింగ్ చేసుకోవాలంటే 20 to 30 రూపీస్ చేసుకోవచ్చు అనమాట. డైలీ వచ్చేసి మనకి 200 బల్బ్ వరకు తయారవుతుంది. నార్మల్గా మంత్లీ వచ్చేసి 50 to 60,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు మేడం. ఓకే. అండ్ ఇందులో మార్జిన్ ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రాఫిట్ మార్జిన్ 10 to 15 రూపీస్ మార్జిన్ పెట్టుకోవచ్చు మేడం, ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ విధంగా చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలాంటి డ్యామేజ్ వచ్చినా కూడా రికవరీ ఛాన్సెస్ మీరు చేస్తారండి? సర్వీస్ చేస్తాం మేడం, ఖచ్చితంగా చేస్తాము. మళ్ళీ ఏంటంటే వాళ్ళు మిషన్ తీసుకున్న తర్వాత బైబ్యాక్లో మాకు అగ్రిమెంట్ ఉంటుందా, ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ చేస్తారని డౌట్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి కూడా మేము 1 year అగ్రిమెంట్ తీసుకుంటాం అనమాట. వాళ్ళకి ఇయర్లీ రెన్యువల్ చేసుకోవచ్చు అగ్రిమెంట్ని. ఖచ్చితంగా టెక్నీషియన్స్ వెళ్తారు, ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ టెక్నీషియన్స్ చూసుకుంటాం మేడం. అండ్ దీని గురించి డెమో కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు ప్రొవైడ్ చేస్తారా ముందుగానే? ముందుగానే ట్రైనింగ్ ఉంటుంది మేడం. 3 days or 4 days ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత టెక్నీషియన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మిషన్ ఎట్లా యూజ్ చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, ఏ మెటీరియల్ని ఎటు చూసుకోవాలి అని చెప్పేసి మొత్తం అన్నీ చూపిస్తారనమాట వాళ్ళే. ఓకే. సో మరి ఇలా ఎవరైనా కూడా బల్క్గా మాకు ఈ బల్బ్ సప్లై కావాలి మీ దగ్గర నుంచి అన్నా, లేదు అన్నా కూడా ఈ మిషనరీ ఐటెం కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు వాట్సాప్ కానీ లేకపోతే కాల్ చేసినా కానీ నార్మల్గా అంటే వాళ్ళ అడ్రస్ అవన్నీ మా కంపెనీ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ మేము తీసుకొని వాళ్ళకి డెలివరీ ఇస్తాం మేడం. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా ఉంటుంది మేడం. మిషనరీ ఎక్విప్మెంట్ కాస్ట్ ఏ రకంగా ఉంటుందండి? మనకి మిషనరీ వచ్చేసి 1 lakh ఉంటుంది మేడం, మెటీరియల్ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది. సో మరి ఈ బల్బులో ఎస్పెషల్లీ మనకి ఛార్జెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారు, బల్క్లో సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, సో అలా కూడా మీరు సప్లై చేస్తారంటే? చేస్తాం మేడం, ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా బల్బ్ తయారు చేసే విధానం, దానికి కావాల్సిన మిషనరీ ఎక్విప్మెంట్, దాంతోపాటు ఇందులో మనకి ఎంతవరకు లాభం ఉంటుంది, రోజుకి ఎన్ని చేయొచ్చు, అండ్ దాంతో మనం ఒక బిజినెస్ మోడల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, వీటన్నిటి గురించి మనం అయితే తెలుసుకున్నాం కదా. మరి మీకు కూడా ఈ మిషనరీ ఐటెంకి సంబంధించిన పూర్తి వివరాలు కావచ్చు, లేదు అంటే మాకు బల్బ్ ఫ్యాక్టరీ ఉంది సో దానికి సప్లై చేయాలి హ్యూజ్ క్వాంటిటీలో అనుకునే వాళ్ళు కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.